హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు మన అత్తమ్మ రుచులు పికిల్స్లో లెమన్ పికిల్ పెడుతున్నానండి. చుక్క నూనె వాడకుండా సంవత్సరం పాటు నిలవ ఉండేటట్లు ఈ పచ్చడి పెడుతున్నాను. నూనె వేయట్లేదు కదా, మరి సంవత్సరం పాటు నిల్వ ఉండదేమో, బూజు పడుతుందేమో, నల్లగా అవుతుందేమో అని అనుకున్నారా? పొరపాటు పడినట్లే. నేను చూపించిన విధానంలో మీరు పచ్చడి పెట్టుకున్నట్లయితే సంవత్సరం వరకు నూనె వాడకపోయినా చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా మారదు. మరి అదేలానో ఈరోజు వీడియోలో చూసేయండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడానికి తోలు మందం తక్కువ ఉన్న నిమ్మకాయల్ని మీడియం సైజులో తీసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి చాలా తొందరగా ఊరుతుంది, అలానే రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇలా నేను 50 కాయలు నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి తీసుకొని కడిగి శుభ్రంగా ఆరపెట్టుకుని తుడుచుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి చాలా బాగా రుచిగా అనిపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే నిమ్మకాయని ముక్క వేస్ట్ చేయకుండా బాగా తినగలను అంటే ఒక కాయని 4 ముక్కలుగా తీసుకున్నా పర్వాలేదు. కాయ చిన్న కాయ తీసుకుంటే ఒక కాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త పెద్ద కాయలు దొరికినట్లయితే ఇలా 8 ముక్కలు కట్ చేసుకోండి, సరిపోతుంది, రుచిగా కూడా ఉంటాయి. ఇలా నేనైతే 50 నిమ్మకాయల్లో 25 నిమ్మకాయలు మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 25 నిమ్మకాయల్ని రసం తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయల్లోకి మనం ఉప్పు పసుపు వేసి ఊరపెట్టుకుంటామన్నమాట. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కొలతలన్నీ పర్ఫెక్ట్గా చూపించాను. 200 గ్రాముల రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. 25 నిమ్మకాయలకు గాను 200 గ్రాముల రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు పసుపులోనే నిమ్మకాయల్ని బాగా కలిపేసుకొని మనం 3 నుంచి 5 రోజుల పాటు ఊరపెట్టుకోవాలి. అలా ఊరపెట్టుకున్నట్లయితే నిమ్మకాయ పై ఉన్న తొక్క చక్కగా మెత్తపడుతుందండి. మనం ఇలా వేలుతో తుంచగానే తునుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా ఉప్పు నిమ్మకాయ వేసి 25 నిమ్మకాయ ముక్కలకి ఇలా పట్టించేసుకున్న తర్వాత 25 నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకున్నాను. గింజలేమీ రాకుండా ఈ రసాన్ని నిమ్మకాయ పచ్చళ్ళలోకి పోసేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కల్లోకి మనం ఇలా పోసుకోవడం వల్ల నిమ్మకాయ ముక్కలు ఉప్పు పసుపు నిమ్మకాయ రసం కలిసి నిమ్మకాయ ముక్క తొందరగా మెత్తబడుతుంది. అసలు చాలా బాగుంటుందండి పచ్చడి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మన అత్తమ్మ రుచులు పికిల్స్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడే డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన అత్తమ్మ రుచులు పికిల్స్లో నాన్ వెజ్ పికిల్స్, కారపొళ్ళు అలానే స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కస్టమైజేషన్ కూడా చేస్తాము. ఇలా ముక్కల్లోకి రసంతో సహా ఇలా పోసేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని నిమ్మకాయ ముక్కల్ని ఆ రసంలో మునిగేటట్లు ఇలా ఒత్తి పెట్టేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలపాలండి. అంటే 3వ రోజు 5వ రోజు కలుపుకోవాలి. నేను 3వ రోజు ఒకసారి గరిటతో కలిపేసుకున్నాను. ఈరోజు 5వ రోజు అండి. సో 5వ రోజు పచ్చడి పూర్తిగా కలిపేద్దామని తీసాను అనమాట. ఇప్పుడు ముక్క పర్ఫెక్ట్గా ఊరిపోయి ఉంది. అంతేగాని బాగా ముక్క మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు ఉంచితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. మనం వేసుకునేటప్పుడు నిమ్మకాయ ముక్క తగలదనమాట. అందుకని ఇలా పర్ఫెక్ట్గా ఉండనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఆవపిండి వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి వేసుకుంటున్నాను. మనకి గుజ్జు ఎక్కువగా రావాలి నిమ్మకాయ ముక్కతో పాటు అంటే ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే ఇలా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి తగ్గట్టు. 3/4 టేబుల్ స్పూన్ వరకు మెంతుపిండి కూడా వేసేసుకొని ఇంకా 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నానండి. మిక్సీలోనే వేసుకున్నాను. ఈ పేస్ట్ని డైరెక్ట్గా ఇందులోకి వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి వెల్లుల్లిపాయ కూడా ఈ కారంలో కలిసిపోయి భలే రుచిగా ఉంటుందండి. విడిగా మనం ఆవకాయలోకి అలా వెల్లుల్లిపాయలు వేసినట్టు రెబ్బలు కాకుండా ఇలా కచ్చాపచ్చా దంచుకొని వేస్తే కారంలో కలిసిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అలానే ఇందులోకి నేను ఒక 200 గ్రాముల కారం వేసుకుంటున్నాను. నేను చెప్పిన కొలత అయితే పర్ఫెక్ట్ కొలత అండి. 50 కాయల నిమ్మకాయలకి 200 గ్రాముల ఉప్పు అలానే 200 గ్రాముల కారం అయితే పర్ఫెక్ట్. మీరు పచ్చడి ఈ 5వ రోజు ఇలా కలిపేసుకున్న తర్వాత 1 రోజు మాత్రమే ఊరనివ్వండి. నెక్స్ట్ డే మీరు టేస్ట్ చేస్తే మీకు ఏమైనా ఉప్పు కారాలు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు.
కానీ ఈ 50 కాయలకైతే నేను చూపించిన కొలత పర్ఫెక్ట్ కొలత. ఇలా బాగా కలిపేసేసుకొని ఒక్కరోజు ఊరనివ్వండి. ఇక టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చుక్క నూనె కూడా అవసరం లేకుండా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవచ్చో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది, అస్సలు పాడవదండి. బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఏం లేదు. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నట్టు ఈ పచ్చడి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.